తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. నిన్న నుండే పెద్ద ఎత్తున కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నాము ఎస్టీ వాళ్ళకు కూడా గ్రామ పంచాయతీలు ఏర్పడడం జరిగింది. ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. మనం చూస్తున్నప్పుడు రీసెంట్లీగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్త తండ ఆత్మకూరెస్ మండలం కొత్త తండ గ్రామ పంచాయతీ కూడా ఎస్టీ రిజర్వ్ స్థానం మహిళా స్థానం రావడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రము అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నికలకు పోకుండా ఇనాన్మస్ గా ఎంచుకోవడం జరిగింది. మనం తండాకు సంబంధించినటువంటి వాళ్ళు అంతా ఉన్నారు. అన్న చెప్పండి, ఎందుకు మీరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు? అసలు ఎవరు అభ్యర్థి, ఎవరు, ఆమె పేరేం పేరు? అందరికీ నమస్కారం. విషయం ఏంటంటే సరే ఆల్ పార్టీస్ మొత్తం అందరూ కలిసి కూడా పార్టీల అతీతంగా సరే ఈ క్యాండిడేట్ మంచోడని ఏం పేరు సర్పంచ్ అభ్యర్థి పేరు? మహిళ పేరు గూగుల్ ధరావత్తు వెన్నెల వైఫ్ ఆఫ్ పాండు అయితే వ్యక్తి మంచోడని మేము ఒక దారికి వచ్చిన పార్టీల అతీతంగా ఏ తండా? లక్న తండ, బాబుస్ తండ, కొత్త తండ. అయితే నాకు మంచి వ్యక్తి దొరకడం కూడా అదృష్టమే, తప్పేం లేదు. సరే పార్టీ విషయంలో ఒక భాగంలో పెట్టిద్దాం. పార్టీకి దేనికి సంబంధం లేదు. ప్రజెంట్ మాకు ఒక వ్యక్తి మంచోడు కావాలని, అభివృద్ధి కావాలి, మంచి వ్యక్తి కూడా మంచోడు కావాలని కోరుకున్నాం. దాంతోపాటు సరే వ్యక్తిపరంగా చూస్తే మాకు సంతోషం, మేము ఇనామస్ చేసుకున్నాం, తప్పేం లేదు. పార్టీలో అయితే ఒక భాగం గుర్తు లేదు, పార్టీ గుర్తు అయితే లేదు. ప్రజెంట్ పార్టీ గుర్తు మీద మేము ముఖ్యంగా చెప్పండి. ఇప్పుడు ఇనానమస్ గా అయ్యారు అంటే దాంతో పాటు సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లను కూడా చేశారు. వాళ్ళు మొత్తం టోటల్ మెంబర్స్ ఏకీగ్రంగా అనుకున్నాం. ఉప సర్పంచ్ మన దగ్గర ఉప సర్పంచ్ అభ్యర్థి ఉండు, ఎట్లా ఉంది నాకు ఇది? మీరు ఎన్నికలకు పోకుండా దీన్ని మీరు ఒక సర్పంచ్ ని ఉప సర్పంచ్ మొత్తం కూడా ఎంచుకోవడం ఎట్లుంది? మా తండ ప్రజలు కూడా అందరూ మనం ఇనామస్ చేసుకుంటే బాగుంటది, మనం అందరం ఓటుకు పోకుండా మనం ఒక పేరు తెచ్చుకోవాలని అనుకుర్రు. పాండు వెన్నెల వాళ్ళు నిలబడరు, ఉప సర్పంచ్ గా నేను నిలబడ్డా లింగనాయక్. ఓకే, చెప్పన్న ఎట్లా ఉందన్న? ఇప్పుడు మీ తండాలు 3 తండాలు కలిసి కూడా ఒక సర్పంచ్ గా మీరు ఎన్నుకోవడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు అంటే ఎందుకు ఇనామస్ చేసుకోవడం కారణం ఏంటి? మేము కొత్తండ గ్రామ పంచాయతీ బాబు తండ, లక్మ తండ, కొత్త తండ ఈ 3 తండాలని పొద్దున ఉదయం 6 గంటలప్పుడు అందరిని పిలవటం జరిగింది. పెద్ద మనుషులని తండాల ఓటర్లు అందరినీ పిలవటం జరిగింది. మా 520 అందరిని పిలవటం జరిగింది. వాళ్ళందరినీ పిలవటం జరిగింది. పిలిచినాక అందరూ వచ్చినాక ఉప సర్పంచ్ టిఆర్ఎస్ కి చేసినాం, సర్పంచ్ కాంగ్రెస్ కి చేసినాం, సభ్యులు గిట ఏకగ్రహం చేసినాం. సంతోషంగా అందరం ఓకే. మన దగ్గర యువకుడు ఉన్నాడు అన్న, చెప్పండి ఎట్లా చూస్తున్నారు మీరు? మేము సార్వత్రిక ఎన్నికల్లో రావడానికి కారణం ఏంటంటే యువత పరంగా మంచి నాయకుడు కావాలి, చదువుకున్న విజ్ఞతలు కావాలి అనే ఉద్దేశంతో ఇవాళ కొత్త తండ, లక్మ తండ, బాబు తండ కలిపి ఏకీగ్రహం చేసుకున్నాము. ఇప్పుడున్న క్యాండిడేట్లలో మాకు అనుకూలంగా మంచి పని చేసే మంచి మహిళా రిజర్వేషన్ రావడం కొత్త తండ గ్రామ పంచాయతీకి ధరావత్ వెన్నెల వైఫ్ ఆఫ్ పాండు వాళ్ళని మేము ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మేము మంచి జరగాలి, మా గ్రామానికి మంచి అభివృద్ధి కావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క యువత నాయకులు మాకు సపోర్ట్ ఇచ్చిర్రు. అది సపోర్ట్ చేయడం ద్వారా ఇవాళ మేము ఏకాగ్రహంగా ఎంచుకోవడం జరిగింది. ధరావత్ వెన్నెల పాండు వాళ్ళకు ఎన్నుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఎవరైతే సర్పంచ్ వెన్నెల ఉన్నారో వాళ్ళ భర్త మన దగ్గర ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా మీ భార్యని సర్పంచ్ చేయటం ఎట్లా చూస్తున్నారు? అసలు ఇనానమస్ కు ఏ విధంగా సాధ్యమైంది? అంటే మా కొత్త గ్రామ పంచాయతీకి అంటే మా వ్యక్తిని చూసి, మా అభివృద్ధిని చూసి వీళ్ళు చేయగలుగుతారని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు ఎన్నుకున్నారు. తండకి ఏ పనులు మీరు చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మనం పోయి వాళ్ళని కలిసి మనకి ఏ పనులు ఉన్నాయని చేసి అందరికీ మంచిగా సౌకర్యం మంచి కలిసినట్టు అని చేద్దామని మన ఆలోచన. అంటే ముఖ్యంగా తండల్లో కొన్ని సమస్యాత్మక ఉంటాయి, సిసి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే పాఠశాలలు కావచ్చు, వాటి మీద ఎట్లా మీరు దృష్టి పెట్టబోతున్నారు? ఏ సమస్య అన్ని తీర్చగలుగుతామని చెప్పేసి ముందుకు వచ్చినాం. మీరు 3 తండాల ప్రజలకు ఏం చెప్తున్నారు? అందరికీ అంతా మేము ఉన్నాం, మేము భరోసా ఇచ్చి మంచోళ్ళని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఎన్నుకున్నారు. వాళ్ళు ఏకీగ్రహం చేసిర్రు, అన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి మేము వాళ్ళకి హామీ ఇచ్చినాం. వాళ్ళకి మా మీద నమ్మకం ఉంది, మేమని చేయగలుగుతామని. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంటదంటే బడి గుడి, ముఖ్యంగా బడి గుడి అనేది 2 ఉంటది.
ఏ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా గుడి కావాలని అనుకుంటున్నారు, బడి కావాలనుకుంటున్నారు. మీ తండలో ఈ బడి గుడి రెండు ఉన్నాయా? బడి ఉంది, గుడి ఉంది, మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి కూడా కట్టిద్దాం అనుకుంటున్నాం మేము. ఆ బోర్డు కూడా చేయాలని ఆలోచన ఉన్నాం. మళ్ళీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా అది శాంక్షన్ లో ఉంది, అది కూడా చేపిద్దాం. అది కూడా మనం చూస్తున్నాము. కొత్త తండా వాసులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు ఇనానమస్గా అవుతున్నాయి. దాంతో పాటు ఆత్మకూరు మండలం కొత్త తండా కూడా ఈ రోజే ఇనానమస్గా అయింది. ఎవరైతే వీళ్ళంతా చెప్తున్నారో మా ఊర్లో బడి గుడి ఖచ్చితంగా ఉండాలి, దాంతో పాటు ప్రతి ఒక్క సమస్య కూడా మేమందరం కలిసికట్టుగా ఒక సర్పంచ్ అనే కాదు, వార్డు మెంబర్ అనే కాదు, గ్రామ ప్రజల సమస్యలన్నీ కూడా గ్రామంలో రచ్చబండ దగ్గర కూర్చొని మా గ్రామానికి ఏం కావాలి, బడి కావాలా, గుడి కావాలా, డ్రైనేజ్ కావాలా, సిసి రోడ్డు కావాలా అన్ని కూడా చర్చించుకొని ఖచ్చితంగా ఇవన్నీ చేసేందుకు కూడా ఈ రోజు ఆమెను మేము సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా గ్రామం, మా తండలు కూడా అభివృద్ధి చెందుతాయని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.